ఎన్టీపీసీ ద్వారా విద్యుత్ రంగంలో అలాగే బీపీసీఎల్ ద్వారా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ల కోసం భారీ పెట్టుబడులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి అందుతున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే నా పర్యటనలో ముఖ్యంగా ఇక్కడ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అయినటువంటి సుమన్ బెర్రీ గారిని వారి యొక్క సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారితో భేటీ కావడం జరిగింది. అనేక అంశాలని వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి కూడా సంబంధించినటువంటి 7 రకాల దీర్ఘకాలిక అభివృద్ధి సూచికలు ఏదైతే ఎస్డిజిస్ అంటారో నీతి ఆయోగ్ సూచించినటువంటి 17 ఎస్డిజిఎస్లో ఒక 7 అంశాలని సూచికల్ని తీసుకొని వారితో చాలా విస్తృతంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రాయోజిత పథకాల ప్రాముఖ్యత, ఎందుకంటే పేదరిక నిర్మూలన కానీ మౌలిక సదుపాయాల కల్పన కానీ అభివృద్ధిలో కొన్ని రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కేంద్ర ప్రాయోజిత పథకాలు అనేటటువంటి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. గడిచిన 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున రాష్ట్రాలకి ఏ రాష్ట్రాలకి ఏ అవసరాలు ఉన్నాయో ఒకవైపు సంక్షేమము మరొక వైపు అభివృద్ధి రెండింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రాయోజిత పథకాలు కేంద్ర ప్రాజెక్టులని వారు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలకి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి కూడా ఆ యొక్క పథకాలు ఆ యొక్క ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి మీ అందరికీ తెలుసు ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్స్ సరిగా పెట్టకపోవడం వల్ల రాష్ట్రంలో అనుకున్నంత సానుకూల ఫలితాలు రాబట్టలేకపోయాం 2019-24 మధ్య. ఆ అంశాన్ని ఏదైతే ఉందో పరిగణలోకి తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎక్కడెక్కడైతే మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టాలో వాటికి సంబంధించి సానుకూలంగా స్పందిస్తూ వాటిని ఏ విధంగా కార్యాచరణ తీసుకొని ఏ యొక్క లక్ష్యాలని ఆశించి ఆ పథకాలు అమలు చేస్తున్న లక్ష్యాల సాధన ద్వారా దీర్ఘకాలిక ఈ యొక్క అభివృద్ధి సూచికలను సాధించే దిశగా స్వర్ణాంధ్ర సాధించేటటువంటి దిశగా ప్రణాళికలు చేసుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ అంశాలన్నింటినీ కూడా నిన్న వారితోటి చర్చించడం జరిగింది. అలాగే విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి రాష్ట్రంలో నారా లోకేష్ గారు వినూత్నంగా తీసుకున్నటువంటి స్కిల్ సెన్సెస్ ఏదైతే ఉందో మంగళగిరిలో వారు దాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కాబట్టి భవిష్యత్తులో దేశానికి కూడా దేశం మొత్తం మీద కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నైపుణ్య అభివృద్ధి కోసం చాలా పెద్ద ఎత్తున నిధుల్ని వెచ్చిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వము ఏదైతే అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే స్కిల్ సెన్సెస్ అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్నటువంటి అంశాన్ని కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మంగళగిరి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రయోగాత్మకంగా వినూత్నంగా ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేస్తే తత్ఫలితాలు వస్తాయి అనేటటువంటి ఉద్దేశాన్ని చర్చించడం జరిగింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ నుంచి నైపుణ్య అభివృద్ధికి ఏదైతే కేటాయింపులు జరుగుతున్నాయో బడ్జెట్లో రాబోయే బడ్జెట్లో స్కిల్ సెన్సెస్ను కూడా ఒక అంశంగా తీసుకొని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్గా చేస్తే బాగుంటుందనేటటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తేవటం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశం జల్ జీవన్ మిషన్. ఆగస్టు 15, 2019 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా సురక్షిత త్రాగునీరు కుళాయి ద్వారా అందించాలని ఒక సదుద్దేశంతో జల్ జీవన్ మిషన్ని తీసుకున్నారు. 2019-24 మధ్యన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమలు జరిగిందో మనకు తెలుసు. దాదాపు 26,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది జల్ జీవన్ మిషన్ అన్ని పూర్తి చేయడానికి. ఆంధ్రప్రదేశ్లోని అంచనాలతోటి ప్రారంభిస్తే 13,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము 13,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి మీ అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మేము ప్రెస్ మీట్లలో ఏ విధంగా జల్ జీవన్ మిషన్ని కేటాయించాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించకపోవటం వల్ల కేంద్రం సకాలంలో కేటాయించిన నిధులు కూడా సద్వినియోగం చేసుకోకపోవటం వల్ల తలెత్తినటువంటి అవరోధాలని మేము పదే 2019-24 మధ్యన మేము లేవనెత్తడం జరిగింది నారు ప్రతిపక్షంగా. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3 పార్టీలు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా జల్ జీవన్ మిషన్కి సంబంధించి చాలా లోతైనటువంటి సమీక్ష చేయటం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి గతంలో జరిగినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సవరించి
ఏదైతే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గృహానికి సురక్షిత మంచినీరు అందించాలనేటటువంటి ఉద్దేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా సమీక్ష చేసి రివైజ్డ్ ప్రాజెక్ట్ కాస్ట్ని ఎస్టిమేషన్ చేయడం జరిగింది. పని చేయకుండా ఇష్టం వచ్చినట్టు పని చేయటం వల్ల వాటర్ రిసోర్సెస్ ఎక్కడున్నాయో చూసుకోకుండా కేవలం పైపులు బిగించి పని పూర్తయిందని ఏదైతే ప్రచారం చేసుకున్నారో దానివల్ల జరిగిన నష్టాన్ని నుంచి బయట వేసి ప్రతి ఒక్క గొంతు ఎండిన గొంతు ప్రతి ఒక్క గొంతుకి మంచినీరు అందించాలనే సదుద్దేశంతో తీసుకున్న జల్ జీవన్ మిషన్ ద్వారా ఇవాళ 54,000 కోట్లు ఏంటంటే గత పాలకులు చేసిన పాపం వల్ల అందాల్సినటువంటి మేలు ప్రజలకు అందకపోగా ప్రాజెక్టు వ్యయం రెట్టింపు రెండొంతులుగా పెరిగినటువంటి పరిస్థితి. దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాన్ని పూర్తి చేయాలని ఆ అంశం కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నిర్మలా సీతారామన్ కానీ వారందరినీ కూడా వారు కలిసి దానికి కావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాన్ని రాబట్టేదానికి వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. అలాగే అమృత్ పథకం ద్వారా పట్టణాల్లో సురక్షిత తాగునీరు అందించేటటువంటి అమృత్ 1, అమృత్ 2 2 కార్యక్రమాలను తీసుకున్నారు. ఇప్పుడు అమృత్ 2 కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రాలకు సంబంధించి అర్బన్ లోకల్ బాడీస్లో వాటిని కూడా చిన్నాభిన్నం చేశారు గడిచిన 5 సంవత్సరాలు. వీటన్నింటినీ సెటరేట్ చేసుకొని తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ అంశాన్ని కూడా నీతి ఆయోగ్, ఎందుకంటే ఇవన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ సంబంధించినటువంటి అంశాలను ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి పేదరికానికి సంబంధించినటువంటి వివిధ రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటికీ సంబంధించినటువంటి వాటిని ప్రేరేపించేటటువంటి అంశాలు కాబట్టి వాటితో చర్చించడం జరిగింది. అలాగే పేదరిక నిర్మూలనలో సూక్ష్మ చిన్న నీటి వనరుల ప్రాధాన్యత, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలి, వాటికి అవసరమైన నిధులు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అలాగే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ తోటి ఎట్లాగా చేసుకుంటే అది బాగుంటుందనే అంశం కూడా వారితోటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సలహాదారులతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు గ్రీన్ ఎనర్జీ ఏదైతే కాలుష్యరహితంగా కావాల్సినటువంటి విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి గ్రీన్ ఎనర్జీ కోసం ఏదైతే కార్యాచరణ తీసుకున్నామో దాన్ని ఏ విధంగా ప్రోత్సహించాలి, అవినీతి లేకుండా ఉండేటటువంటి విధంగా ఏ విధంగా ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలి, వాటికి ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కేంద్ర ప్రభుత్వం ఈ రంగంలో పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటికి ఏ విధంగా ఏ సంస్థలకి పారదర్శకంగా ఈ యొక్క ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్స్కి సంబంధించి ఆమోదం ఇవ్వాలి అనేటువంటి అంశం కూడా నీతి ఆయోగ్ వారితోటి చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకి అనువైన వాతావరణం కావాలంటే కావాల్సినటువంటి వాతావరణం, ఉద్యోగోపాధి అవకాశాలకు కావాల్సినటువంటి వాతావరణం మనందరికీ తెలుసు. 2019-24 మధ్య ఏ విధంగా పారిశ్రామికవేత్తలు ఏదో PPAస్ని రివర్స్ టెండరింగ్ అంటాము, ప్రాజెక్టులకి రివర్స్ టెండరింగ్ అంటాము, వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తి పారిపోయినటువంటి పరిస్థితి. వారికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం, పెట్టుబడులకి సురక్షితమైనటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి నమ్మకాన్ని కలిగించేటటువంటి వాతావరణం ఏదైతే ఉందో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తీసుకున్నటువంటి చర్యలు కూడా వారితో చర్చించడం జరిగింది. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలని ఏ విధంగా పెంచుకోవాలనేటటువంటి దాని మీద కూడా చాలా లోతుగా చర్చ జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశం లింగ వివక్షత లేనటువంటి సమాజం కోసం చర్యలు. ఎందుకంటే ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత కోసం తీసుకున్నటువంటి లఖ్పతి దీదీస్ వంటి కార్యక్రమాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వినూత్నంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా వివిధ రకాల ప్రోత్సాహకాలకు ఇచ్చి వాళ్ళకి ఏదైతే జామ్ అకౌంట్స్ ఏదైతే వాళ్ళ జన్ధన్ అకౌంట్స్ ద్వారా అలాగే ముద్రా లోన్స్ ద్వారా ఏ విధంగా వాళ్ళకి ఎకనమిక్ ఎంపవర్మెంట్ ఇవ్వాలి, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి డ్రోన్స్ ద్వారా గ్రామాల్లో ఏదైతే వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి సేవలు అందించే ద్వారా వారికి ఆదాయ వనరులు ఏ విధంగా కావాలనేటువంటిది, పవర్ సెక్టార్లకి సంబంధించినటువంటి సూర్యగర్ వంటి పథకాలకి సంబంధించినటువంటి అంశాలు కానీ, కుసుమ్ వంటి పథకాలకి సంబంధించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా లోతుగా వాటితో చర్చించడం జరిగింది.
లింగ వివక్షత లేని సమాజం కోసం మాట్లాడినప్పుడు ఒకసారి మనందరం కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి వారికి ఏ విధంగా ఆర్థికంగా చేయూతని ఇచ్చేటటువంటి విధంగా ఎంపవర్మెంట్ చేయటం ఒకటైతే మనందరికీ తెలుసు 1/3 వంతు పీపుల్ రిప్రజెంటేటివ్ మహిళల్ని రిప్రజెంటేటివ్స్గా లోక్సభల్లో అసెంబ్లీల్లో వాళ్ళకి పవర్ వచ్చేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో రాబోయే 2026 తర్వాత జరిగేటటువంటి రీఆర్గనైజేషన్ ఏదైతే ఉందో కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్స్ ఈ రిజర్వేషన్స్ వీటికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా ఇప్పటికి కూడా ఎందుకంటే మహిళలకి ప్రజాప్రతినిధులుగా మనం ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాము ఆర్థిక వనరులు చేయూతను ఇవ్వాలనేటటువంటి ఉద్దేశాన్ని చూస్తున్నాం కానీ దానికి కావాల్సినటువంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వాళ్ళని సన్నద్ధం చేస్తున్నామా మహిళల్ని అనేటటువంటి అంశం కూడా చాలా అవసరం. దేశవ్యాప్తంగా మహిళల్ని ఏ విధంగా ఈ అంశంలో వారిని ఎడ్యుకేట్ చేస్తూ మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా వారిని కూడా దానికి అనుసంధానంగా ఏ విధంగా పనిచేసే విధంగా కార్యాచరణ ఉండాలనేటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా మనందరికీ తెలుసు 7 జిల్లాలు వెనుకబడినటువంటి జిల్లాలుగా గతంలో ఉండేవి ఆంధ్రప్రదేశ్లో. 8వ జిల్లాగా ప్రకాశం జిల్లాని చాలా దీర్ఘకాలికంగా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి వెనకబడినటువంటి ప్రాంతం అనేటటువంటి ప్రకాశం జిల్లాని వెలుగెత్తి చాటిన దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఫిబ్రవరి 2024 ఎన్నికల ముందు నేను గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ప్రకాశం జిల్లాకి సంబంధించి వెనుకబడినటువంటి జిల్లాగా ప్రకటించాల్సినటువంటి అవసరం దానిలో ఉన్నటువంటి సోషల్ ఎకనామికల్ జియోగ్రఫికల్ కన్స్ట్రైంట్స్తో ఉన్నటువంటి ఇండికేటర్స్ ఏ విధంగా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ ప్రాంతంలో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలని చెప్పిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న బడ్జెట్కి ముందు ఏదైతే నిర్మలా సీతారామన్ గారిని అభ్యర్థించారో ఆ అభ్యర్థనను పురస్కరించుకొని వెనుకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాని ప్రకటించారు. అయితే 7 సంవత్సరాలు విభజన జరిగిన తర్వాత 7 సంవత్సరాలు 50 కోట్ల రూపాయల వరకు ఒక్కొక్క జిల్లాకి వెనకబడినటువంటి జిల్లాలకి అభివృద్ధి గ్రాంట్లు ఇవ్వడం జరిగింది. అంటే 350 కోట్లు ఒక్కొక్క జిల్లాకి 7 జిల్లాలు 7 జిల్లాలకి కూడా ప్రకటన జరిగింది. దాదాపు 2250 కోట్ల రూపాయల వరకు దానిలో ఒక 1750 కోట్ల రూపాయల వరకు విడుదల చేయడం జరిగింది. యూసీలు ఇవ్వకపోవటం వల్ల ఒక 600-700 కోట్ల రూపాయలు ఏదైతే విడుదల కావాలో దానికి సంబంధించి కొంత ప్రతిష్టంభన ఉంది. ఆ యూసీలు గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఈ పాటికి ఆ నిధులు కూడా రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఆ యూసీలకి సంబంధించిన అంశాలు కూడా ప్రభుత్వం కార్యాచరణ వేగంగా చేసి ఆ నిధులు రాబట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రకాశం జిల్లా 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు వెనుకబడిన జిల్లాగా ప్రకటించినందువల్ల న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా 50 కోట్లు 7 సంవత్సరాలకి 350 కోట్లు ఏదైతే నష్టపోయారో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించుకునేటటువంటి అంశాల్లో వాటిని కూడా ప్రకాశం జిల్లాకి సంబంధించి ఆ నిధుల్ని సమకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. దానికి నీతి ఆయోగ్ వారు సిఫార్సు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా వారిని అభ్యర్థించడం జరిగింది. ఇదే అంశాన్ని 3-4 రోజుల క్రితం శాసనసభలో మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి గారు ప్రశ్న అడిగారు. దానిలోనే ఆ ప్రశ్నకి అనుబంధంగానే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సొంతమందులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు కూడా ఈ 350 కోట్ల అంశం ఏదైతే ఉందో వారు మాట్లాడే ముందు నాతో చర్చించినప్పుడు ఆ అంశాన్ని కూడా అసెంబ్లీ వేదికగా వారు మాట్లాడటం జరిగింది. ఈ అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. నీతి ఆయోగ్ వారిని అది సిఫార్సు చేయాలి అనేటటువంటి అంశాన్ని కూడా అడగటం జరిగింది. నిన్న సాయంత్రం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సోదరులు రామ్మోహన్ నాయుడు గారితో భేటీ కావడం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యంగా విమానయాన రంగంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అలాగే ఒంగోలులో ప్రతిపాదించినటువంటి ఏదైతే విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించినటువంటి పురోగతి మీద చర్చ జరగడం జరిగింది. ఆయన చాలా పాజిటివ్గా ఈ యొక్క కార్యక్రమాలని అన్నింటినీ కూడా వేగంగా పూర్తి చేసేటటువంటిగా ఆయా మౌలిక సదుపాయాల కల్పనలో ముందుకు వెళ్ళే విధంగా ఆయన కూడా చొరవ తీసుకున్నట్టు చర్చలో నాకు ఆయనతో చర్చించిన తర్వాత అర్థమైనటువంటి పరిస్థితి. అలాగే ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో స్వర్ణాంధ్ర సాధన కోసం అడుగులు వేగంగా పడుతున్నందున ఇవాళ పారిశ్రామికవేత్తలు మీరు చూడండి, ఇంతకుముందు ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా చూసినా ఏ పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రం నుంచి పారిపోయారు అనేటటువంటి వార్తలు చూసే స్థితి నుంచి ఈరోజు ఒక్కరోజే పేపర్ ఇవాళ మార్నింగ్ ఓపెన్ చేస్తే అనకాపల్లి దగ్గర మిట్టాల్ సంస్థ 1,50,000 కోట్ల రూపాయల వరకు కావాల్సినటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి దానికి సంబంధించి భూములు వారికి కావాల్సిన కేటాయింపులు, అదేవిధంగా ఫిలిప్ కంపెనీకి ఎల్జీ కంపెనీకి సంబంధించినటువంటి సంస్థలు వారు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి
భూములకి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళకి ఏ విధంగా కేటాయింపు, ఇటువంటి వార్తలు చూస్తూ ఉన్నాం ఈరోజు. ఒక సానుకూలమైనటువంటి వాతావరణంతో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు వాళ్ళు చూస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఈరోజు వస్తున్న భారీ పెట్టుబడులే దీనికి నిదర్శనం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ముందుకు వస్తూ ఉంది. రెండో వైపు పెట్టుబడిదారులు ఎవరైతే ప్రైవేట్ పెట్టుబడిదారులు కూడా వేగంగా రాష్ట్రం వైపు చూసేటటువంటి పరిస్థితి వాళ్ళకు కనపడుతున్నది. అలాగే ఏదైతే సురక్షిత త్రాగునీరు వైపు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు జలజీవన్ ద్వారా తీసుకున్నటువంటి కార్యాచరణ కానీ, అలాగే లోకేష్ గారు స్కిల్ సెన్సెస్ ద్వారా తీసుకున్నటువంటి కార్యాచరణ కానీ, అలాగే వివిధ రకాల కార్యక్రమాలు, వెలుగొండ లాంటి ప్రాజెక్టు, ఇవాళ ప్రకాశం జిల్లాలో వెలుగొండ లాంటి ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు కావాల్సినటువంటి నిధులు, ఎందుకంటే దాదాపు 4.5 లక్షల ఎకరాలకి పోలవరం తర్వాత ఇవాళ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి అతి ఎక్కువ ప్రయోజనకరమైనటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. కానీ దానికి కావాల్సిన నిధులు సమకూర్చుకునే దానిలో ఉండేటటువంటి ఇబ్బందుల్ని, అవాంతరాలని అధిగమించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి కూడా వివిధ రకాల పథకాల ద్వారా, లేకపోతే వివిధ రకాల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏ విధమైన సహాయ సహకారాలు, ఆ ఫైనాన్స్ రేజ్ చేయడానికి సహాయ సహకారాలు అందించడానికి నీతి ఆయోగ్ వారి ద్వారా రికమెండేషన్స్ అడగటం జరిగింది. వివిధ రకాల పథకాలను ఏ విధంగా వినియోగం, ఎందుకంటే దాదాపు 4.5 లక్షల ఎకరాలు వెనుకబడినటువంటి ప్రాంతంలో పంటకి సాగుకి వచ్చేటటువంటి అవకాశం కనపడతా ఉంది. 23 లక్షల మంది ఫ్లోరైడ్ పీడిత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి త్రాగునీరు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు పశ్చిమ ప్రకాశం, అలాగే కడప జిల్లాలో బద్వేలు కాన్స్టిట్యున్సీ, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు, ఈ ప్రాంతాలన్నిటికీ కూడా సాగునీరు, త్రాగునీరు వచ్చేటటువంటి ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు. కాబట్టి దానికి సంబంధించి ఏమైనా సహాయ సహకారాలు ఏ విధంగా ఇక్కడి నుంచి కేంద్రం నుంచి అందించుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే దానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సమకూర్చుకునే దానికి కావాల్సినటువంటి సహాయం ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి చేయడానికి అవకాశం ఉందనేటువంటి అంశాలు కూడా వాటితో చర్చించడం జరిగింది. ఈ అంశం కూడా ప్రాధాన్యతగా తీసుకోవడం జరిగింది. ఇటువంటి అంశాలు కూడా ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పనిచేసి వికసిత్ భారత్లో ఏపీని భాగస్వామ్యం కావడానికి నా వంతు కృషి చేయడానికి ఇక్కడ కార్యోన్ముఖున్నై నేను ముందుకి సాగుతానని తెలియజేస్తూ, కేంద్ర అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో ఈరోజు సమ్మిళిత అభివృద్ధి అన్ని రంగాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని రకాల శ్రేణులుగా ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ సమూహాలందరి యొక్క సమ్మిళిత అభివృద్ధి వైపు పయనించి స్వర్ణాంధ్ర సాధన ద్వారా వికసిత భారత్లో ఆంధ్రప్రదేశ్ని భాగస్వామ్యం చేయటం అనే అంశం మీద మేమందరం కూడా మా కార్యాచరణతో ముందుకెళ్తున్నాం. వికసిత భారత్లో స్వర్ణాంధ్ర భాగస్వామ్యం కావటం తథ్యం. వికసిత ఆంధ్ర ద్వారానే వికసిత భారత్ సాధ్యం అనేంత ధీటుగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుందని తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క నా యొక్క విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కూడా మా పర్యటనలు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి ఏదైతే ఉందో స్వర్ణాంధ్ర సాధన దిశగా మా యొక్క కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని కవర్ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే.